హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీస్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో మీషోలో రాంగ్ రిటర్న్స్ వస్తే ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా టికెట్ రేజ్ చేయాలి తెలుసుకుందాం. మీషోలో బార్ కోడెడ్ ప్యాకెట్స్ యూజ్ చేయకుండా కూడా నార్మల్ ప్యాకెట్స్ లో పంపించినా కూడా మనం రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. మనం టికెట్ రేజ్ చేయాలి, అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీషో సెల్లర్ లో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ ఉంది కదండి, సపోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ రిటర్న్స్ అండ్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ అని ఉంది కదండి, ఈ ఆప్షన్ కింద ఐ హ్యావ్ రిసీవ్ రాంగ్ రిటర్న్ అనే ఆప్షన్ ఎంచుకోవాలండి. ఓపెన్ చేయగానే ఇలా ఇలా మనకు ఓపెన్ అవుతుంది. కిందికి వస్తే రేజ్ టికెట్ అని ఉంది కదండి, ఇక్కడ రేజ్ టికెట్ అని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే మనం ఏ ఆర్డర్ అయితే మనకి రాంగ్ పేజ్ రిటర్న్ వచ్చిందో ఆ ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదండి, ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సబ్ ఆర్డర్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఆఫ్ ద ప్యాకెట్. స్టేట్ ఆఫ్ ద ప్యాకెట్ అంటే ఇంటాక్ట్ అంటే ఎట్లుందో అట్లానే పంపించారా, ట్యాంపర్డ్ అంటే ఏమైనా ఓపెన్ చేసి చింపి వచ్చిందా ప్యాకెట్, మీకు పార్సల్ రిటర్న్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు. మీకు ఏది ఎలా వస్తే అలా అది సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ట్యాంపర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే రాంగ్ రిటర్న్ అంటే ఎలాగో కవర్ చింపి మళ్ళీ వేరేది పెట్టిస్తారు కాబట్టి మనం ఇక్కడ ట్యాంపర్డ్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాకెట్ ఐడి అని అంటే ఏంటంటే మనకు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నాకు ఒక రాంగ్ రిటర్న్ వచ్చింది, అది చూపిస్తాను మీకు. ఇదైతే నాకు ఇప్పుడు రాంగ్ రిటర్న్ వచ్చిందండి. ఇక్కడ ప్యాకెట్ ఐడి అంటే ఇక్కడ బార్ కోడ్ ఉంది కదండి, బార్ కోడ్ కింద ఒక కోడ్ వస్తుంది. ఈ కోడ్ అనేది ప్యాకెట్ ఐడి. ఈ ప్యాకెట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ బార్ కోడ్ ఇమేజ్ అంటే మీకు వచ్చిన కవర్ పైన బార్ కోడ్ ఇమేజ్ ఉంది కదండి, ఇది ఇమేజ్ క్లిక్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలి. ఇమేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ రిసీవ్డ్. ఇమేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ రిసీవ్డ్ అంటే మీకు మీ చీరకు బదులు వేరే ఏ చీర వచ్చిందో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ వేబిల్ అంటే ఇక్కడ ఈ ప్యాకెట్ పైన ఇక్కడ రివర్స్ బిల్ ఇచ్చారు కదండి, ఇది ఫోటో తీసి పెట్టాలి. నెక్స్ట్ అన్ప్యాకింగ్ వీడియో అనేది మస్ట్ అండి. మీరు ఏ రిటర్న్ వచ్చినా సరే, మీషో నుంచి కస్టమర్ రిటర్న్ వస్తే, ఆర్టీఓ రిటర్న్ వచ్చినా సరే, ఏదైనా కూడా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది షూట్ చేస్తూ ఓపెన్ చేయాలండి. లేకపోతే మనకు ప్రూఫ్ ఉండదు, మనకు క్లెయిమ్ అవ్వదు. ఆ వీడియో కూడా ఎలా అంటే పాస్ చేయకుండా వితౌట్ పాస్ కంటిన్యూగా వీడియో షూట్ చేయాలండి. అది వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత క్లెయిమ్ ఇస్తారు. సో ఇక్కడ అన్ప్యాకింగ్ వీడియో అనేది మనం తీస్తాం కదండి, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది మాత్రం 25 MB లోపే ఉండే చూసుకోండి. 25 MB దాటిందంటే ఇక్కడ అది తీసుకోదు, 25 MB లోపే ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే మీకు రాంగ్ రిటర్న్ వచ్చింది కదా, దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో చెప్పండి. కిందికి వస్తే ఇక్కడ ఏదైనా అటాచ్మెంట్స్ అంటే మీ ఆర్డర్ కి సంబంధించింది ఈ దేని గురించి అయినా ఏదైనా స్క్రీన్ షాట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు అటాచ్మెంట్స్. నెక్స్ట్ కాల్ బ్యాక్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ మీషోలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలండి. సబ్మిట్ చేసేస్తే మీకు వితిన్ 24 hours లో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారండి. వాళ్ళు మీ టికెట్ రేస్ చేస్తారు కదండి, దాన్ని వాళ్ళు క్లోజ్ గా వెరిఫై చేసి మీరు టికెట్ రేస్ చేశారు కాబట్టి దానికి నిజంగానే మీకు రాంగ్ రిటర్న్ వచ్చిందా లేకపోతే మీరు కూడా ఫేక్ చేస్తున్నారా అని చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు క్లెయిమ్ అనేది యాడ్ చేస్తారండి. మీ శారీ ఏంటంటే అప్ టు 100% అయితే క్లెయిమ్ అవ్వదండి, ఏదైనా కూడా అప్ టు 80-70% వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఒక లైవ్ లో నాకు క్లెయిమ్ అయింది కదండి, అది ఒక్కో శారీకి క్లెయిమ్ అయింది నాకు, అది చూపిస్తా. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను మీకు, ఒకదానికి క్లెయిమ్ అయింది. ఇది చూడండి, నాకు ఫేక్ రిటర్న్ వచ్చిన దానికి క్లెయిమ్ అయిందండి. ఇది 528 రూపీస్ నాకు ఫేక్ రిటర్న్ వచ్చినందుకు మీషో వాళ్ళు క్లెయిమ్ చేశారండి పేమెంట్. సో ఇది ఒక లైవ్ ప్రూఫ్. బార్కోడ్ కవర్ నేనేం యూజ్ చేయట్లేదండి ప్రజెంట్ అయితే. రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు బార్కోడ్
ప్యాకెట్ కాకుండా వేరే ప్యాకెట్ లో మనం పార్సల్ చేసి పంపించినా కూడా మనకు క్లెయిమ్ అవుతుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో